గైంటామా ఆ, ఊకే నగలు కొంటది చీరలు కొంటది. ఎప్పుడు ఎన్ని నుంచి వస్తాయమ్మా పైసలు? ఆ, మరి ఏ నుంచి వస్తాయంటే భర్త పంపిస్తాడు అక్కడి నుంచి. అక్కడి నుంచి ఆయన జాబ్ చేసి పంపిస్తాడా? నెల నెల పంపిస్తాడు. అట్లనా? అయితే ఊకే ఇట్లా కొంటుందని ఎవరు చెప్పిరో, మరి దోస్తులు చెప్పిరో ఎవరు చెప్పిరో ఆయనకు. ఆ, ఇక ఈ నెల పైసలు పంపించలేదట. ఆ, పంపించక ఏమన్నాడట అంటే, ఆ, ఆయన పైసలు లేవు నా దగ్గరగా, ఆ. జీతం రాలేదు, ఆ. నీకు ఒక 100 ముద్దులు పంపిస్తున్నా అన్నాడట. అట్టనా? ఆ. ఆ, 100 ముద్దులు పంపిస్తున్నా అని తప్పించుకుంటావురా నువ్వు? ఆ, పైసలు పంపించమంటే ముద్దులు పంపిస్తావు నాకు. ఆ, నీ సంగతి చెప్తానే ఆ మైండ్ లో అనుకొని ఆ, ఏవండి అని ఫోన్ చేసిందట మళ్ళా. మళ్ళా ఆ, ఆ. ఏంది అంటే, నువ్వు ఇచ్చిన 100 ముద్దులు పాలోనికి 10 ఇచ్చిన, కూరగాయలోనికి 10 ఇచ్చిన, ఆ. కిరాణా షాపోనికి 20 ఇచ్చిన, ఆ. బట్టల షాపోనికి 20 ఇచ్చిన ఆ, అని చెప్పిందట. 100 ముద్దులు కాజేసింది. 100 ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి మిగతా వాళ్ళకి ఇస్తా, తర్వాత ఊకి అడుగుతుర్రు అన్నదట. ఆ, అంటే నీ అమ్మ కడుపు మాడా, ఆ. ఇక అట్లాంటి పని చేయక మా అమ్మ కానీ ఇప్పుడే జీతం పడ్డది పైసలు కొడుతున్నానికి వచ్చిండట. అట్టనా? ఉమ్. ఓయమ్మో